మన శ్రీల ప్రభుపాద లీలామృతం చర్చలోకి. సో మనము చర్చించుకుంటున్నాము. శ్రీల ప్రభుపాదుల వారు లాస్ట్ టైం చూసాం, కుంభమేళ వెళ్ళారు, దాని తర్వాత బెనారస్కి వెళ్ళారు, ఇంకా గోరఖ్పూర్కి వెళ్ళారు. అక్కడంతా ఎలా ప్రచారం చేశారు, ఏమేం జరిగిందని చర్చించుకున్నాము. సో ఈరోజు మనము చూస్తాము. ఇప్పుడు గోరఖ్పూర్ నుంచి మళ్ళీ తిరిగి ప్రభుపాదుల వారు ముంబైకి వస్తారు, బాంబేకి. సో ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం ఈరోజు మనం చూద్దామంట. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే తే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ప్రభుపాదుల వారు ఇప్పుడు బాంబేకి చేరుకున్నారు. బాంబేలో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే ఆకాష్ గంగా బిల్డింగ్, అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, 4 రూమ్ల ఒక ఫ్లాట్. అందులో 7th ఫ్లోర్లో అక్కడ ఇప్పుడు రెంట్కి, అక్కడ రెంటు నెలకి 3,000 రూపాయలు రెంట్తో అక్కడ ఇప్పుడు అదే బాంబే సెంటర్, అక్కడే ఇప్పుడు ప్రభుపాదుల వారు తన శిష్యులతో ఉంటున్నారు. ఆ సెంటర్లోనే బాంబే హెడ్ క్వార్టర్స్ అక్కడే ఇప్పుడు. సో కొంచెం కాస్ట్లీ ఉంది రెంటు, అయినా కానీ అది తీసుకున్నారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, మంచి లొకేషన్ అనమాట, ఇంకా మంచి బిల్డింగు. ఎందుకంటే ఇప్పుడు బాంబే వంటి పెద్ద నగరంలో ఒక మంచి సెంటర్ ఉండాలి. సో అందుకని ప్రభుపాదుల వారి దగ్గర అలా 3,000 రూపాయల ఆదాయం లేకున్నా నెలకి వాళ్ళు ఆకాశగంగా బిల్డింగ్లో అక్కడ ఒక ఫ్లాట్లో తీసుకొని అక్కడి నుంచి ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఒక మంచి సెంటర్ కావాలి, మంచి ప్లేస్ కావాలి కనుక తీసుకున్నారు ప్రచారం చేయడానికి అక్కడి నుంచి. సో ఇక్కడ నుంచి ప్రభుపాదుల వారు ప్లాన్ చేస్తున్నారు. ఆయన నెక్స్ట్ ప్రీచింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ ఏంటంటే బాంబేలో 11 రోజుల చాలా పెద్ద పండాల్ ప్రోగ్రాం అన్నమాట. సో ప్రభుపాదుల వారు అనేవారు, ఒకవేళ మీరు వేటాడితే రైనోసరస్ని వేటాడాలని. సో ఒకవేళ రైనోసరస్ని వేటాడేటప్పుడు ఒకవేళ మనము ఫెయిల్ అయిపోయినా సరే, వేటాడలేకపోతే కూడా అప్పుడు జనాలు ఏమనుకోరు, అందరూ అంటారు, ఓ ఎలాగో ఇది అది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి జరగలేదు, ఓకే ఫైన్. ఒకవేళ జరిగిందనుకోండి, వేటాడగలిగితే, చేజింగ్ ద రైనోస్, సో ఒకవేళ వేటాడగలిగితే అందరూ ఆశ్చర్యపోతారు, అందరూ ప్రశంసిస్తారు. సో ఈ విధంగా
ప్రభుపాల్ ద్వారా అన్నారనమాట. సో ప్రభుపాల్ ద్వారా చాలా పెద్ద ప్లాన్ ఇస్తారు. సో ఈ ప్లాను భక్తులకు కూడా చెప్పారు, ఆయనతో పాటు ఉన్న భక్తులకి ఇలా నేను చేద్దాం అనుకుంటున్నాను 11 రోజుల పండాల్ ప్రోగ్రామ్ ప్లాన్, మీరందరూ కూడా దీనికి సహకరించాలి. సో ఈ ప్రభుపాదుల వారి ప్రేరణతోనే భక్తులందరూ కూడా ఆయన ప్లాన్ ప్రకారం ఈ పండాల్ ప్రోగ్రాం కోసం కృషి చేస్తారు. లేకపోతే ఇంత పెద్ద సాహసం ప్రభుపాల్ వారి శిష్యులు చేసే ప్రసక్తే లేదు. సో ఇప్పుడు ఇంత పెద్ద పండాల్ ప్రోగ్రాం అనేది ఎప్పుడు ఈ బాంబేలోనే జరగలేదు, శిష్యులు కూడా ఎప్పుడు చేయలేదు. కానీ చాలాసార్లు ఇప్పుడు ప్రభుపాల్ వారితో పాటు తిరుగుతున్నారు అమెరికన్, యూరోపియన్ భక్తులు చాలామంది అక్కడ బాంబేలో. మిగతా వాళ్ళందరూ కూడా ఈ విదేశీ భక్తులకి ఆసక్తులై బాగా ఆకర్షితులైపోతున్నారు. ఇంకా వాళ్ళు ఆయా విదేశీ భక్తుల్ని ప్రభుపాల్ ద్వారా సమానంగా వాళ్ళకు కూడా ప్రాముఖ్యతనిస్తున్నారు. కానీ వాళ్ళకు తెలుసు, మేము ఇక్కడ ఈ శిల ప్రభుపాల్ వారి సేవకులం మాత్రమే, ఆయన శుద్ధ భక్తులు, మాకు ఆయనకి ఏ పోలిక లేదు, జస్ట్ ఆయనకు సేవ చేయడానికి మేము ఆయనతో పాటు ఉన్నాము, దానివల్ల అందరూ మాకు కూడా ఇంత ప్రాముఖ్యతనిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు కనుక ఆయన కృష్ణుడి యొక్క శక్తి ద్వారా, ఆయన ద్వారా కృష్ణుడు ఏవో కార్యాలు చేయించుకుంటున్నాడు. సో మనం ఆయనకి సహాయం చేయాలి. అందుకనే ప్రభుపాదుల వారు ఇలా ఒక భగవంతుడు కృష్ణుడి యొక్క ప్రతినిధి, వారి ప్రభుపాదుల వారి ద్వారానే ఆయన శిష్యులందరూ కూడా కృష్ణుడిని చేరుకోగలరు, కృష్ణుడిని పొందగలరు. సో అలా కృష్ణుడు ఎలా అనంతమో అలాగే ఆయన శిష్యుడైన, అంటే ఆయన ప్రియమైన భక్తుడు శిల ప్రభుపాదుల వారు కూడా ఆయన తరఫున ఎంత పెద్ద సేవ చేయడానికైనా ఆయన సమర్థుడు. ఆయన అసాధ్యమైన కార్యాలు కూడా చేయగలడు. ప్రభుపాదుల వారు అనేవాళ్ళు, అసాధ్యం అనేది మూర్ఖుల యొక్క డిక్షనరీలో ఉంటుంది ఆ శబ్దం అని. ఇంపాసిబుల్ ఈజ్ అ వర్డ్ ఇన్ ఫుల్స్ డిక్షనరీ అని ప్రభుపాదుల వారు అంటారు. సో ప్రభుపాదుల వారు చెప్పేది ఏంటంటే, కృష్ణుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యం. సో భక్తులకి ఏదైనా సాధ్యం చేయడానికి. సో అలా ఇప్పుడు ప్రభుపాదుల వారు ఆయన ఎంత పెద్ద పండాల్ ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నారో ఆ భక్తులందరికీ చెప్పినప్పుడు భక్తులకు కూడా కొంచెం ఒక్కొక్కసారి సందేహం కలిగింది. ఇంత పెద్ద ప్రోగ్రాం ఆయోజన చేయడానికి మరి కావాల్సిన డబ్బులు మన దగ్గర లేవు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఇంత ఫండ్స్ మనం ఎలా రేజ్ చేయగలం, ఎప్పుడైనా చేయగలమా, ఇన్ని ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంత పెద్ద పండాల్, ఇంత పెద్ద టెంట్ ఎలా మనం వేస్తాం, ఎప్పుడు వేయలేదు ఇంత పెద్ద పండాల్, ఇంతమంది వస్తారో ప్రభుపాదుల వారు అంటున్నారు, మరి అంతమందికి మనం ప్రసాదం ఎలా తయారు చేయగలము, ప్రసాదం ఎలా పంచగలము, ఎక్కడి నుంచి ఎవరు అంతమందికి ప్రసాదం వండుతారు, ఇవన్నీ ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయన్నమాట భక్తులందరికీ. ప్రభుపాదుల వారు మాత్రం ఏంటి వీళ్ళ సందేహాలు, ప్రశ్నలు అన్నట్టుగా ప్రభుపాదుల వారు అనుకుంటారు. వాళ్ళని ప్రభుపాదుల వారు ఏంటిది, మీరు అమెరికన్లు, అమెరికా వాళ్ళంటే విశ్వవ్యాప్తంలో చాలా ప్రఖ్యాతి చెందినవారు, ఏదో పెద్ద చేసి చూపిస్తారని, సో మీరు కూడా ఏదో ఒక అద్భుతాన్ని చేసి చూపించాలి ఈరోజు ఇక్కడ బాంబేలో. అమెరికా ప్రత్యేకత అది, అమెరికన్లది, వాళ్ళు ఏదో అద్భుతం పెద్ద పెద్ద కార్యాలు చేస్తారు, మొత్తం ప్రసిద్ధి విశ్వవ్యాప్తంగా. సో మీరు కూడా అమెరికన్లు కదా, ఏదైనా పెద్దది అలా అద్భుతం చేసి చూపించాలి అని ప్రభుపాదులు వారికి ప్రోత్సహించారనమాట, వాళ్ళ సందేహాలలో వాళ్ళు మునిగిపోయి ఉన్నప్పుడు. సో ఈ విధంగా ప్రభుపాద్ వారి యొక్క ఉద్దేశం అంటే, ఈ యొక్క బాంబేలో ఈ పండాల్ ప్రోగ్రాం ద్వారా అమెరికా యొక్క నైపుణ్యత ఏదైతే వాళ్ళ ఆర్థిక ఇంకా భౌతిక అభివృద్ధి సాధించారో దాన్ని ఇప్పుడు భారతదేశంలో యొక్క సంపద, ఆధ్యాత్మిక సంపద రెండు కలిస్తే ఈ రెండిటి ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది, అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించగలరు. అందుకనే ప్రభుపాదుల వారి ఉదాహరణ ఇచ్చేవారు, ఒక గుడ్డి మనిషి ఇంకా కుంటి మనిషి. సో భారతదేశం గుడ్డి, అమెరికా గుడ్డి. సో అమెరికాకి దృష్టి లేదు, ఏ డైరెక్షన్లో వెళ్ళాలో, ఏ దిశలో వెళ్ళాలో తెలియదు అమెరికాకి. కానీ భారతదేశం కుంటివాడిలాగా అన్నమాట. సో అన్నీ తెలిసినా నడవలేకు. సో అందుకనే వీళ్ళిద్దరు కలిస్తే, ఒకవేళ ఈ కుంటివాడు గుడ్డివాడు, సో ఈ గుడ్డివాడు పైన కుంటివాడు కూర్చొని
ఆయన మార్గదర్శనం చేస్తే వాళ్ళు సరైన గమ్యాన్ని చేరుకోగలరు. అలా భారతదేశం ఇంకా ఈ అమెరికా ఇద్దరిది కలిసి పనిచేస్తే తద్వారా భారతదేశం యొక్క ఈ విలువైన సంపద విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయొచ్చు అనేసి ప్రభుపాల్ వారు దీనికి ఉదాహరణగా ఎలా చేయొచ్చు అనేది ఈ పండాల్ ప్రోగ్రాం అనమాట. అందుకే అమెరికన్లకు మీరు అమెరికా వాళ్ళు కదా, చేసి చూపించండి, ఇంత పెద్ద పండాల్ ప్రోగ్రాం నాకు కావాలి. సో దానికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, దానికి ఎంతోమంది రావాలి, ఎక్కడి నుంచి వస్తారు, దానికి పెద్ద టెంటు, ప్రసాదం వ్యవస్థ, అడ్వర్టైజ్మెంటు, ఇవన్నీ ఎవరు ఎలా చేస్తారు. సో ఎన్నో పనులు చేయాలి, ఇవన్నీ పెద్ద పనులు ఎలా చేయగలరు. సో మీ అమెరికా మీ తెలివితేటలు ఉపయోగించి, మీ శక్తి సామర్థ్యం ఉపయోగించి చేసి చూపించండి. తద్వారా ఏంటి అక్కడ ప్రదర్శించేది? మన యొక్క ఆధ్యాత్మిక సంపదను, వేదిక సంస్కృతిని, హరే కృష్ణ మహామంత్రాన్ని, హరే కృష్ణ ఈ యొక్క భక్తి ప్రచారానికి. సో ప్రభుపాల్ వారు ఇంక అందరికీ సేవలు డివైడ్ చేశారనమాట, ఎవరెవరు ఏం సేవ చేస్తారనేది. శ్యామ్ సుందర్ ప్రభుకి చెప్పారు, నువ్వు అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ నువ్వు చెయ్యి సేవ. తమాల కృష్ణ మహారాజ్కి పండాల్ అరేంజ్ చేయడం. గిరిరాజ్ మహారాజ్కి ఫండ్ రైజింగ్, సో దీనికి కావాల్సిన డబ్బులు, డొనేషన్లు సేకరించడానికి ఆయనకి ఇచ్చేశారు దాయిత్వం, అంటే బాధ్యత. మధుద్విష ప్రభుకి ఆయనకి స్టేజ్ పైన ప్రోగ్రామ్స్ అన్నీ షెడ్యూల్ చేయడం, అవన్నీ చూసుకోవడం, స్టేజ్ పైన ఏం ప్రోగ్రామ్స్ జరగాలి, ఆ బాధ్యత ఆయనకి ఇచ్చేశారు. ఈ విధంగా వెంటనే ఇలా బాధ్యతలు అప్పచెప్పి ఇంకా కొంతమందికి మిగతా బాధ్యతలను అప్పచెప్పేశారు ఇలా భక్తులకి. సో వెంటనే ప్రభుపాల్ వారి యొక్క ప్రేరణతో షూటింగ్ ద రైనోస్, అంటే వేటాడితే రైనోసర్లనే వేటాడాలి అనేసి ఇప్పుడు శ్యామ్ సుందర్ ప్రభు అదే ప్రేరణతో ఆయన చాలా పెద్ద లెవెల్లో మ్యాసివ్ పబ్లిసిటీ చేశారనమాట. చాలా పెద్ద లెవెల్లో మొత్తం బాంబే నగరం అంతా ఎలా పబ్లిసిటీ చేశారు, ఎలా అడ్వర్టైజ్మెంట్ చేశారంటే ప్రతి చోట, ప్రతి గోడ పైన పోస్టర్ ఉంది. ఒకటి కాదు, ఒకటి కన్నా ఎన్నో పోస్టర్లు పెట్టేశారు ఒక్కొక్క గోడ మీద. ప్రతి చోట బ్యానర్లు, ప్రతి గల్లీలో, వీధిలో, జంక్షన్లో, ప్రతి ఇంపార్టెంట్ లొకేషన్లో బ్యానర్లు ఉన్నాయి, బిల్ బోర్డులు ఉన్నాయి. ప్రతి దగ్గర ఏమని రాశారు, హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద్ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అబౌట్ ద సైన్స్ ఆఫ్ గాడ్. భగవంతుడి యొక్క విషయం గురించి ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఇంగ్లీష్ భాషలో ప్రవచనాలు ఇస్తారు. ఇంకా అక్కడ ప్రసాద్ వితరణ జరుగుతుంది, భజనం, కీర్తన ప్రోగ్రాం ఉంటుంది. ఇవన్నీ కూడా యూరోపియన్ ఇంకా అమెరికన్ భక్తులు చేస్తారు. సో ఇది హరే కృష్ణ ఫెస్టివల్, హరే కృష్ణ ఉత్సవం. ఇది క్రాస్ మైదాన్లో జరుగుతుంది మార్చ్ 25వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు. సో ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ అక్కడ పండాల్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళు, ఇంకా అందులో పాల్గొని భాగస్వామ్యం చేసిన వాళ్ళు ఒకరు గిరిరాజ్ స్వామి మహారాజ్. సో ఆయన చెప్తారు, శిల ప్రభుపాల్ వారు ఈ యొక్క హరే కృష్ణ ఉత్సవం ద్వారా మొత్తం బాంబేనంతా ఒక ఊపేశారు. ఒక తుఫాన్ వస్తే ఎలా ఒక మొత్తం తుఫాన్ వచ్చి మొత్తం ఒక ఏరియా అంతా ఊపేస్తుందో అలా ప్రభుపాల్ వారి హరే కృష్ణ ఫెస్టివల్ ద్వారా ఆయన మొత్తం బాంబే నగరాన్నే కదిలించేశారు, ఒక ఊపేశారు. సో మొత్తం ఈ అడ్వర్టైజ్మెంట్ కారణంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, హరే కృష్ణ ఫెస్టివల్ ఎప్పుడు వెళ్ళాలని వాళ్ళలో ఆసక్తి రేగిపోయిందనమాట. ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు ఈ హరే కృష్ణ ఫెస్టివల్ కోసం. ఇలా ప్రతి చోట, ప్రతి జంక్షన్లో బ్యానర్లు, బోర్డ్స్, అడ్వర్టైజ్మెంట్ చేసేసరికి మొత్తం బాంబే నగరంలో ఉన్న ప్రతి ఒక్క నగరవాసికి ఈ విషయం గురించి తెలిసిపోయింది. హరే కృష్ణ ఫెస్టివల్ క్రాస్ మైదాన్లో జరగబోతుంది అని 10 రోజులు 11 రోజులు. సో వెంటనే ప్రతి దగ్గర ఇంకా న్యూస్ పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ప్రభుపాల్ వారి ఫోటో ఇచ్చారు. ఇంకా ఇలా భాగవత్ ధర్మ పైన చర్చలు జరుగుతాయి. హరే కృష్ణ ఫెస్టివల్ ఉత్సవం మొత్తం ఇది ఎవరు చేస్తారంటే విశ్వవిఖ్యాత ప్రచారకులు, భక్తి యోగ ప్రచారకులు, హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి. ఇలా న్యూస్ పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. సో ప్రతిరోజు అందరిలో ఆసక్తి పెరిగిపోతుందన్నమాట, ఏ రోజు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వెళ్ళాలని. ఇంకా ఫైనల్గా లాస్ట్ 2 రోజులు ఉన్న సమయంలో వాళ్ళకి ఇంకొక బాంబేలో చాలా ఇంపార్టెంట్ లొకేషన్లో, డౌన్ టౌన్లో విక్టోరియా స్టేషన్ దగ్గర ఒక పెద్ద బిల్ బోర్డ్ దొరికిందనమాట. సో అప్పటికే
అందరికీ తెలిసిపోయింది బాంబే మొత్తం ఏం జరగబోతుంది నెక్స్ట్ 2 రోజుల తర్వాత హరే కృష్ణ ఉత్సవం ఎక్కడ జరగబోతుంది ఏమని. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు అక్కడ ఏం పెడతారు మరి, ఇంకొత్తగా తెలియజేయడానికి ఏం లేదు. అందుకనే హరే కృష్ణ అని పెద్ద అక్షరాలతో బోర్డు మీద పెట్టేశారు అంతే, బిల్ బోర్డు మీద. అంటే అప్పటికే అంత అడ్వర్టైజ్మెంట్ జరిగిపోయింది అనమాట. సో ఈ విధంగా శ్యామ్ సుందర్ ప్రభు ఇది పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ చాలా బాగా చేశారనమాట. ఇంకొకటి కూడా చేశారు ఆయన. హరే కృష్ణ ఒక ఫెస్టివల్ మైదాన్ ఎక్కడైతే ఉందో క్రాస్ మైదాన్లో ఆయన ఒక పెద్ద హీలియం బెలూన్, అంటే మీకు గ్యాస్ బెలూన్ ఉంటుంది కదా ఒకటి, గాలిలో ఎగురుతుంది. సో చాలా పెద్ద బెలూన్ అనమాట. ఎంత పెద్ద బెలూన్ అంటే దూరం నుంచి కూడా కనిపించే విధంగా ఒక పెద్ద తాడుకి కట్టేసి ఆ బెలూన్ ఏంటంటే ఆకాశంలో ఎగురుతుంది. ఆ బెలూన్ పైన హరే కృష్ణ అని రాస్తుంది. సో ఇది ఇలాంటి అరేంజ్మెంట్ మొత్తం శ్యామ్ సుందర్ ప్రభు అంటే ఎలా, ఇప్పుడు ప్రభుపాల్ అన్నారు కదా, నువ్వు నిజంగా అమెరికన్ అయితే చేసి చూపించు, నిరూపించి చూపించే దాన్ని అద్భుతం చేసి చూపించని. సో అదే ఉత్సాహంతో అదే ప్రేరణతో ఇక్కడ శ్యామ్ సుందర్ ప్రభు అదే రేంజ్లో అడ్వర్టైజ్మెంట్ చేసేసారనమాట. ఇప్పుడు నగరంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది హరే కృష్ణ ఉత్సవం ఉందనేసి. సో ఇలా శ్యామ్ సుందర్ ప్రభు ఈ యొక్క ఉత్సాహంతో ఏ ఉత్సాహంతో అయితే చేశారో దాన్ని ఆ ఉత్సాహంతో మిగతా భక్తులందరికీ ఎంతో ప్రేరణ వచ్చింది. వాళ్ళందరూ కూడా మేము కూడా చేయాలి, ఏదైనా బాగా చేయాలనేసి వాళ్ళ సేవలు కూడా వాళ్ళు ఎంతో రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు కూడా చేశారనమాట. సో ఆ విధంగా ప్రభుపాదుల వారు ఇప్పుడు దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి ఒకసారి అందరినీ పిలిచారనమాట ఇస్కాన్ అక్కడ. అప్పటికి కొంతమంది లైఫ్ మెంబర్స్ అయిపోయారు బాంబేలో. సో అందరు లైఫ్ మెంబర్స్కి ఒక మీటింగ్ పిలిచారు, ఎందుకంటే ఈ ఫెస్టివల్ ఉత్సవానికి కావాల్సిన ఫండ్స్ కలెక్షన్ కోసం. కానీ కొంతమంది వచ్చారు, అందరు రాలేదు, ఒక 12 మంది వచ్చారు అంతే. ఆ 12 మంది కూడా ప్రభుపాల్ వారి యొక్క ప్రపోజిషన్ విన్నారు. ప్రభుపాల్ వారు చెప్పారు, ఇగో ఈ విధంగా మేము పెద్ద హరే కృష్ణ ఉత్సవం చేయాలనుకుంటున్నాము. సో దీనికి కనీసం 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 50 సంవత్సరాల క్రితం విషయం ఇది, ఈరోజు విషయం కాదు. సో 2021 అప్పుడు 1971 అంటే కరెక్ట్గా 50 సంవత్సరాల క్రితం విషయం. అప్పట్లో ప్రభుపాల్ వారి హరే కృష్ణ ఉత్సవం చేయడానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇది వినేసే కొంతమంది అనుకున్నారు లైఫ్ మెంబర్స్, వీళ్ళేమో యువకులు యువతులు విదేశీయులు, వీళ్ళు ఏమి చేయగలుగుతారు, ఇంత పెద్ద ఫెస్టివల్ ఇంత డబ్బు ఖర్చు సరిగ్గా చేసి సరిగ్గా ఉపయోగించి సరిగ్గా ఫెస్టివల్ సక్సెస్ఫుల్గా చేయగలరా అని చాలామంది సందేహించారు. సో చాలామంది కూడా ఆ సందేహంతో ముందుకు రాలేదన్నమాట. ఇంత పెద్ద ఉత్సవం కోసం ఇంత పెద్ద ఫండ్స్ కాంట్రిబ్యూట్ చేయడానికి, డొనేషన్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ కొంతమంది మాత్రం ముందుకు వచ్చారు. అందులో వాళ్ళ పేర్లు ఇక్కడ వచ్చారు: సదాజీవత్లాల్, చందులాల్ బాల్, ఇంకా కార్తికేయ మహాదేవియా, కైలాష్ సక్సేరియా, రామ్చంద్ చాబ్రియా, జీడి సోమాని, ఇంకా కొంతమంది. వీళ్ళు మాత్రం మేము తప్పకుండా మీకు ఈ ఫండ్స్ వచ్చే విధంగా మేము ఎంత వీలైతే అంత సహాయం చేస్తాం, ఫండ్స్ రేస్ చేయడానికి మా సపోర్ట్ మీకు ఉంటుందని వాళ్ళు ఆశ్వాసన ఇచ్చారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇప్పుడు ఆయన కూడా మొత్తం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిపోయారనమాట. ఈ యొక్క హరే కృష్ణ ఉత్సవం విజయవంతంగా జరగాలనేసి ఆయన తన శిష్యులకు కూడా చెప్పారు, ఇక్కడ చాలామంది మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి మోసగాలతో. మీరు ఎన్నోసార్లు డబ్బులతో లావాదేవీ చేస్తుంటారు, కొంటారు, ఎన్నో విషయాలు కొనడం కానీ బిజినెస్ కానీ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు కదా చాలామంది బిజినెస్ వాళ్ళతో. చాలా జాగ్రత్తగా ఉండాలి, మోసం చేస్తారు మిమ్మల్ని అని. ప్రతిరోజు రాత్రి భక్తులందరూ వచ్చి ప్రభుపాల్ వారు రిపోర్ట్ చేసేవాళ్ళు, మేము ఈరోజు ఏం చేసాము, ఎక్కడి వరకు కార్యక్రమాలు, ఎంతవరకు వచ్చే పనులు, ప్రతి ఒక్క విషయం ప్రభుపాల్ వారి దగ్గర నుండి చూసేవారు. ఆయనకి బెస్ట్ లొకేషన్ కావాలి, బెస్ట్ వర్క్, సరిగ్గా పని, సరైన ప్లేస్, సరైన సమయంలో ప్రతి ఒక్కటి కూడా అడిగేవారు. ప్రతి ఒక్కటి కరెక్ట్ ప్రైస్, బెస్ట్ ప్రైస్కి కావాలి అన్ని. సో ప్రభుపాల్ వారు ప్రతి ఒక్కటి తెలుసుకునేవారు, ఎక్కడ జరుగుతుంది కుకింగ్, ఎక్కడ జరుగుతుంది, ఆ కుకింగ్ ఏరియా ఎక్కడ, అందరు భక్తులు వాళ్ళ సామర్థ్యానుసారంగా ఫుల్గా పనిచేస్తున్నారా లేదా, దాని తర్వాత ఎవరెవరికైతే ఇన్విటేషన్ పంపించాలో దీనికి పంపించడం రెడీ అయిందా, ఇన్విటేషన్స్ పంపించారా లేదా, ఇంకా లాట్రిన్స్, టాయిలెట్స్ అన్నీ వ్యవస్థ ఎలా ఉంది అక్కడ పండాల్లో, ఇంకా అక్కడ సౌండ్ సిస్టమ్ ఏముంటుంది, దాని కాస్ట్ ఎంత అవుతుంది. అసలు ప్రతి ఒక్క విషయం పండాల్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క విషయంలో ప్రభుపాల్ వారు జోక్యం చేసుకొని ఆయన మొత్తం తెలివి ఉపయోగించి దాన్ని కరెక్ట్గా వాళ్ళందరికీ మార్గదర్శనం చేశారనమాట. సో గిరిరాజ్ మహారాజు ఫండ్ రైజింగ్, సో ఫండ్స్ దీనికోసం రేజ్ చేయడానికి అనేసి ఆయన బయటికి వెళ్ళి బాగా ప్రయత్నిస్తున్నాడు. ఆయనకి మంచి రిజల్ట్ కూడా వస్తుంది. జనాలు ఆయనకి బిజినెస్ వాళ్ళు వీళ్ళు ఆయనకి డొనేషన్లు కూడా ఇస్తున్నారు. ఆయన కొన్ని ప్యాంప్లెట్లు సౌవెనీర్ కూడా ప్రింట్ చేసి ఆయన పంచుతున్నాడు. సో ఆయన బాగానే ఫండ్స్ అయితే రేజ్ చేస్తున్నాడు, కానీ ఆయన కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనమాట. సో ఆయన ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చారనమాట, కొంచెం ఓదార్పు కోసం వచ్చి అడుగుతారు, ప్రభుపాద్ మనం కొంచెం
ఎవరినైనా ఫోర్స్ చేయొచ్చా, కొంచెం బలవంతం చేయొచ్చా ఇలా సేవ చేయడానికి? సో ప్రభుపాల్ వారు అంటారు, వీ కెనాట్ యూస్ ఫోర్స్. మనం ఎవరిని ఫోర్స్ చేయలేం సేవ చేయడానికి, లేకపోతే ఏదైనా వాళ్ళ ద్వారా కావాలనుకుంటే చేయించడానికి. సో మరి ఆయన అడుగుతారు గిరిరాజ్ మహారాజు, మరి ఇప్పుడు మేము చూస్తున్నాం కొంతమంది సేవ చేసేవాళ్ళు కొంచెం బద్ధకంగా ఉన్నారు, వాళ్ళు సేవ చేయట్లేదు సరిగ్గా, మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? ప్రభుపాల్ వారు అంటారు, మనము బలవంతం అయితే చేయలేము వాళ్ళని సేవ చేయడానికి. అయితే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతారు గిరిరాజ్ మహారాజ్, మరి అలాంటప్పుడు మరి మనము ఇలా లైఫ్ మెంబర్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం వాళ్ళని, ఆ టైంలో మరి వాళ్ళు అంగీకరించట్లేదు లైఫ్ మెంబర్ అవ్వడానికి, మనం ఎలా మరి అప్పుడు అంటే ప్రభుపాల్ వారు అన్నారు, మనము వాళ్ళని బలవంతం చేయలేము, మీరు లైఫ్ మెంబర్ అవ్వండి అనేసి మనం ఫోర్స్ చేయలేము. కానీ ప్రభుపాల్ వారు అన్నారు, మనం వాళ్ళకి ట్రిక్ చేయొచ్చు, వీ కెన్ ట్రిక్ దెమ్. ఎలా అంటే ప్రభుపాల్ వారు ఒక స్టోరీ చెప్తారు. ఒక పిల్లవాడు ఉండే, ఆ పిల్లవాడికి మ్యాథ్స్ లెక్కలు నేర్చుకోవాలంటే ఇష్టం లేదు. సో అతని టీచర్ చూసింది ఇతనికి ఇంట్రెస్ట్ లేదు మ్యాథ్స్ నేర్చుకోవాలని, లెక్కలు నేర్చుకోవాలని. సో ఎలా మరి నేర్పించేది? ఎంత చెప్పినా వినట్లేదు అనమాట. ఆ అబ్బాయి వినిపించుకోవట్లేదు, ఆసక్తి చూపించట్లేదు. సో టీచర్ ఏం చేసిందంటే బోర్డు మీద ఒక ఆవు బొమ్మ గీసింది, అడిగిందనమాట అబ్బాయిని. సో ఇక్కడ ఒక ఆవు ఉంది కదా, ఒకవేళ ఇంకొక ఆవు ఈ వ్యక్తి ఇప్పుడు ఒక ఆవు ఉంది ఆయన దగ్గర, ఇంకొక ఆవు కొన్నాడు అనుకో, అప్పుడు ఎన్ని ఆవులు ఉంటాయి ఆయన దగ్గర అని. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు 2 ఉంటాయని. సో ఈ విధంగా ఆ టీచరు ఆ పిల్లవాడికి లెక్కలు నేర్పించిందనమాట. సో ఆ పిల్లవాడికి ఇంట్రెస్ట్ లేకున్నా, ఆసక్తి లేకున్నా కానీ ఎలాగో కథ చెప్పి దాని ద్వారా ఆ పిల్లవాడికి లెక్కలు నేర్పించింది టీచరు. సో ఇలా మనము కొంచెం అటు ఇటు తిప్పి ఏదైనా ట్రిక్ చేసి వాళ్ళని లైఫ్ మెంబర్ చేయొచ్చు, కానీ ఫోర్స్ చేయలేము. సో ప్రభుపాల్ వారు అన్నారు, కొంతమంది అలా సేవ చేయడానికి కృష్ణుడికి వాళ్ళకి విముఖంగా ఉండొచ్చు, వాళ్ళు సేవ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ మనం ఎలాగో అలాగా వాళ్ళని కృష్ణుడి యొక్క సేవలో నియుక్తం చేయాలి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కృష్ణుడి సేవ చేసే విధంగా మనము ప్లాన్ చేయొచ్చు, కానీ మనము బలవంతం చేయలేము. వీళ్ళందరూ నువ్వు వెళ్ళే వాళ్ళు చాలామంది కూడా బిజినెస్ మెన్, వ్యాపారస్తులు. వాళ్ళు ఎప్పుడు చూసినా లాభాల గురించి ఆలోచిస్తారు, మాకేం లాభం వస్తుంది. సో వాళ్ళకు నువ్వు తెలియజేయచ్చు. వీళ్ళందరూ కూడా చాలామంది బిజినెస్ వాళ్ళు, చాలామంది కూడా పుణ్యాత్ములు, వాళ్ళు ఎన్నో భగవంతుడు నమ్ముతారు, పుణ్యకార్యాలు చేయాలనుకుంటారు. సో అతనికి అలాంటి వాళ్ళకి నువ్వు వెళ్ళి చెప్పావనుకో, ఇలా భగవంతుడి కోసం నువ్వు ఏదైనా దానం చేస్తే నువ్వు ఎప్పుడు నీకేమీ లాస్ జరగదు, నీకు ఎంతో లాభం, అధిక లాభం కలుగుతుంది. సో ఇంకా నువ్వు కృష్ణుడి దగ్గరికి చేరుకోగలవు. ఈ విధంగా నువ్వు కృష్ణుడికి దానం చేయడం వల్ల నీకు ఎంతో లాభమే కలుగుతుంది, ఏమీ నష్టం కలగదు అని వాళ్ళకి కనుక నువ్వు అర్థం చేయించగలిగితే, ఇది సత్యం, మనం ఏమీ అబద్ధం చెప్పట్లేదు. ఇలా వాళ్ళకి మనం కన్విన్స్ చేయగలిగితే, వాళ్ళు కన్విన్స్ అయితే వాళ్ళే నీకు దానం ఇస్తారు. నేను కృష్ణుడికి దానం చేస్తే నాకు లాభమే కలుగుతుంది, నష్టం కలగదు అని. సో ఆ విధంగా నువ్వు కన్విన్స్ చేయొచ్చు అని చెప్తారు. సో ప్రభుపాద అప్పటికే ఇంకా జైపూర్ నుంచి రాధాకృష్ణ వైట్ మార్బల్ డీటీస్ అనమాట, పెద్దవి ఆర్డర్ చేశారనమాట. ఇది ఆర్డి బిర్లా డొనేషన్ ఇచ్చారు, దానికి స్పాన్సర్ చేశారు. ఒక సెట్ మాత్రం ఇక్కడే బాంబేలో మందిరంలో ఇన్స్టాల్ చేయడానికి, ఫస్ట్ ఇన్ని పండాల్లో కూడా అవే విగ్రహాలని ఆరాధన చేసి తర్వాత బాంబే టెంపుల్ అయినప్పుడు ఆ టెంపుల్లో ఇన్స్టాల్ చేయడానికి, టెంపుల్లో అది ప్లాన్. ఇంకొక సెట్ విదేశంలో ఇంకో మందిరానికి పంపించడానికి, పాశ్చాత్య దేశానికి. సో ఈ విధంగా మరి అవి విగ్రహాలు కూడా సమయానికి చేరుకోవాలి, అది కూడా ఒక టెన్షన్ అనమాట. సమయానికి చేరుకుంటుందా, ఎందుకంటే అది లాస్ట్ రోజు వరకు దాని టెన్షన్ కొనసాగిందనమాట. సో చేరుకునే లాస్ట్. సో పండాల్ కన్స్ట్రక్షను, ప్రసాదం డిస్ట్రిబ్యూషను, అక్కడ అందరూ ఎంతోమంది వేలాది మంది వస్తే వాళ్ళు కూర్చోవడానికి వ్యవస్థ, సౌండ్ సిస్టము, ఇలా ఎన్నో అన్ని టైంకి రెడీ అవ్వాలి. ఇంకా డబ్బులు కూడా అన్నీ, దానికి కావాల్సిన డబ్బులు కూడా ఇంకా రాలేదు కలెక్షను. సో అన్నీ కూడా అవుతాయా లేదా అని ఉందన్నమాట. కానీ ప్రభుపాద్ వారి యొక్క మార్గదర్శనంలో అందరూ ఆయన నిర్దేశానుసారంగా భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో, భగవంతుడి పైన నమ్మకంతో ప్రభుపాద్ వారి మార్గదర్శనాన్ని అనుసరిస్తూ వాళ్ళు అన్ని కార్యాలు చేయడం జరుగుతుందన్నమాట. అలా చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది, హరే కృష్ణ ఉత్సవం పండాల్ ప్రోగ్రాం రోజు. మొదటి రోజు డే టైంలోనే 10,000 మంది వచ్చారు. రాత్రి లెక్చర్కి, ఈవినింగ్ ప్రోగ్రామ్కి 20,000 మంది హాజరయ్యారనమాట.
సో ఇంకా భక్తులు వచ్చేసి పాశ్చాత్య దేశం నుంచి అందరూ వచ్చి 100 మంది ఉన్నారు అంతే మన భక్తులు. సో అక్కడ వాళ్ళందరూ స్టేజ్ మీద అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు, చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు, మంచి పెద్ద స్టేజ్ నిర్మించారు. అక్కడ ఈ 100 మంది కూడా డ్యాన్స్ చేసే విధంగా, కీర్తన చేసే విధంగా ఆ స్టేజ్ నిర్మించారు. అక్కడ లైట్స్, మంచి ఆల్టర్ చేశారు, ఇంకా మంచి ఫ్లవర్ అరేంజ్మెంట్స్ చేశారు, రాధాకృష్ణ విగ్రహాలను పెట్టారు. ప్రభుపాల్ వారికి ఒక పెద్ద ఎర్ర రెడ్ కలర్ వ్యాసాన్ని చేశారు, మంచి పెద్ద కనోపీతో, అది సెంటర్లో ఉందన్నమాట. ఇంకా ప్రభుపాల్ వారి పుస్తకాలు కూడా అక్కడ డిస్ప్లే చేశారు అన్నీ కనిపించే విధంగా. సో ఎంతో పెద్ద పండాలు తయారు చేశారనమాట. ఎంత పెద్ద పండాలు వేశారంటే టెంటు 30,000 మంది ఆ పండాల్లో ఫెస్టివల్లో పాల్గొనేటట్టుగా ఒకేసారి. సో అన్ని లైట్స్ కూడా మంచి లైట్స్, రంగురంగుల లైట్స్తో మొత్తం పండాలంతా కూడా చాలా అద్భుతంగా అరేంజ్ చేశారన్నమాట భక్తులందరూ. సో మంచి అరేంజ్మెంట్ జరిగింది పండాల్ది. సో 30,000 మంది కూడా హాజరయ్యే విధంగా పండాలను అరేంజ్ చేశారు. సో ప్రోగ్రామ్ ఏంటి అంటే రోజు కీర్తన, ప్రసాదం వితరణ, ప్రవచనం, ఇంకా స్లైడ్స్ చూపించేవాళ్ళు. అంటే పెద్ద ప్రొజెక్టర్లో ప్రొజెక్షన్ చేసి విదేశాల్లో ఎన్నో రకాల చోట్ల ఎలా కృష్ణ భావనామృతం విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల ఎలా ఇస్కాను కార్యక్రమాలు, హరే కృష్ణ ఉద్యమం యొక్క కార్యక్రమాల గురించి వివిధ దేశాల్లో ఎలా జరుగుతుంది అన్ని స్లైడ్స్లో డిస్ప్లే చేసేవారనమాట. అది కూడా ఒక షో. మళ్ళీ ఎక్కువగా కీర్తనం, ఇంకా ఎక్కువ ప్రసాద్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది. సో బాంబే వాళ్ళందరూ చాలామంది కూడా భక్తులు, భగవంతుడిని నమ్ముతారు. వాళ్ళందరూ కూడా హృదయం నుంచి భక్తులే. సో వాళ్ళందరూ కూడా బాంబేలో ఎంతో పెద్ద నగరమైన, ఇప్పుడు ఎంతో ఆధునికత వచ్చినా కానీ వాళ్ళందరికీ రాధాకృష్ణ కీర్తనం, ప్రసాదం ఇవన్నీ చాలా హృదయానికి దగ్గరగా వాళ్ళకి నచ్చుతాయి. సో అందుకే వాళ్ళందరూ కూడా ఎంతో పెద్ద నంబర్లో 20,000 మంది వచ్చి ప్రతిరోజు పండాల్ ప్రోగ్రాంలో హాజరయ్యేవారు. సో ఈ విధంగా ఈ పాశ్చాత్య దేశం నుంచి విదేశీ భక్తులు ఈ యొక్క కార్యక్రమం చూసి వాళ్ళు చేసే కీర్తన వాళ్ళు మంత్రముగ్ధులైపోయారనమాట. ఈ విధంగా వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు ఇంతమందికి, వేలాది మందికి ప్రతిరోజు కిచిడి ప్రసాదం, హల్వా ప్రసాదం అందరికీ పంచేవారు. సో భక్తులు అంతమందికి ప్రసాదాలు కూడా తయారు చేశారు. ప్రభుపాద వారు ప్రతిరోజు సాయంత్రం క్లాస్ ఇచ్చేవారు. అది అన్నిటికన్నా పెద్ద హైలైట్ ఈవెంట్, మెయిన్ ఈవెంట్. అందరూ దానికోసం ఎదురు చూసేవారు, ప్రభుపాద వారు ఎప్పుడు వస్తున్నారని. సో ప్రభుపాద వారు వచ్చేవారు, వ్యాసస్సుని మీద కూర్చునేవారు. సరస్వతి ఆమె చిన్న పాప, ఆమె వచ్చేసి ప్రభుపాద వారికి పూలమాలేసేది. సో మొత్తం అలా పూలమాల వేయగానే మొత్తం పబ్లిక్ అంతా కూడా గట్టిగా ప్రశంసించేవారు. ఈ విధంగా కాసేపు టైం పట్టేది అందరూ సైలెంట్ అవ్వడానికి. సో ఆ విధంగా ప్రభుపాద వారు ఇంకా ఆయన అక్కడ మంచి సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేశారు. సో ప్రభుపాద వారు మంచి లెక్చర్ కూడా ఇచ్చేవారు. ఫస్ట్ రోజు లెక్చర్ ఇచ్చారు, పేరు వచ్చేసి మోడర్న్ సివిలైజేషన్ ఈజ్ అ ఫెయిల్యూర్ అండ్ ఓన్లీ హోప్ ఈజ్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే ఆధునిక సభ్యత ఒక వైఫల్యం, ఒకటే ఆశ ఏంటంటే కృష్ణ చైతన్యం. సో ప్రభుపాద వారు ఆయన సీరియస్గానే లెక్చర్ ఇచ్చారు. అక్కడున్న ఇంత పెద్ద ఆడియన్స్కి 20,000 మందికి మొట్టమొదటిసారి ప్రభుపాద వారు కూడా ఇంతమంది ఆడియన్స్కి ఒకసారి క్లాస్ ఇవ్వడం. సో ప్రభుపాద వారు ఎంతో చక్కగా, ఎంతో స్ట్రాంగ్గా లెక్చర్ ఇచ్చారు. ఇంకా కృష్ణుడిని గుణగానం చేశారు, ఇంకా కృష్ణుడి యొక్క శత్రువుల్ని ఖండించారు, ఇంకా రకరకాల సర్కారుల్ని కూడా ఖండించారు. ఎవరైతే కృష్ణ భావనామృతంతో లేరో, ఇంకా ఎంతోమంది గురువులు, భోగస్ గురువు ఎవరైతే గురువు పేరుతో ఉన్నారు కానీ కృష్ణుడి ఆరాధన నేర్పించట్లేదు, కృష్ణుడిని ఆరాధించట్లేదు, అలాంటి వాళ్ళని ఖండించారు. ఇంకా ఎలా ఈ కృష్ణ చైతన్యం, కృష్ణుడి యొక్క ఈ సందేశం ఎంత ముఖ్యమైనది మొత్తం ప్రపంచంలో అందరికీ అనేసి ఆయన చాలా బాగా ప్రవచనం ఇచ్చారు. అక్కడ ఎంతోమంది ప్రభుపాద వారి యొక్క గురు భ్రాతలు కూడా వచ్చి వాళ్ళు కూడా అక్కడ లెక్చర్లో అటెండ్ అయ్యి విన్నారు గౌడీ మఠం నుంచి. సో ఈ విధంగా అందరూ కూడా ప్రభుపాద వారికి ఎంతో సమ్మానం ఇచ్చి సమ్మానపూర్వకంగా ఆయన యొక్క ప్రవచనాన్ని విన్నారు. దాని తర్వాత ప్రభుపాద వారు చెప్పారు, మీరు చూడొచ్చు ఈ భగవద్గీత కృష్ణుడు యొక్క సందేశం, కృష్ణుడి యొక్క గానం ఇప్పుడు అందరూ స్వీకరిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంతమంది అమెరికన్, యూరోప్ నుంచి విదేశీ యువకులు, అబ్బాయిలు, అమ్మాయిలు వీళ్ళందరూ కూడా కృష్ణ భక్తులు అయిపోయారు. 4 సంవత్సరాల క్రితం వీళ్ళకు కృష్ణుడు అంటే ఎవరో తెలియదు. భగవద్గీత నుంచి పేరు విన్నారేమో, ఎందుకంటే భగవద్గీత చాలా ప్రసిద్ధి ముందు నుంచే 3-4 వందల సంవత్సరాల నుంచి, దానికన్నా ముందే అన్ని దేశాల్లో భగవద్గీత అనేది చాలామందికి తెలుసు. కానీ
ఈ 300-400 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా విదేశాల్లో పాశ్చాత్య దేశాల్లో భక్తులుగా మారలేదు. కానీ ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో ఎంతో మంది, వందలాది మంది కృష్ణ భక్తులుగా మారిపోయారు. ఎలా? వందలాది వేలాది మంది కృష్ణ భక్తులుగా ఎలా మారిపోయారు? ఎందుకంటే మేము భగవద్గీతను యథాతథంగా, ఎలా భగవంతుడు మనకి భగవద్గీతనిచ్చారో అదే విధంగా ఏమాత్రం మార్పులు లేకుండా అలాగే మేము ప్రజలకి పంచాము. అందుకనే ప్రజలు స్వీకరించారు, ప్రజలకు అర్థమైంది భగవద్గీత ఏంటో అని కృష్ణుడు భక్తులుగా మారారు. సో ఇలా మేము యథావిధిగా ఇలా భగవద్గీత శిక్షలను, ఈ కృష్ణ చైతన్యాన్ని, ఈ సంస్కృతి, కృష్ణ సంస్కృతిని మేమందరికీ పంచాలనుకుంటున్నాము. ఇదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా మనం భారతదేశంలో ఉండి భారతదేశం ద్వారా ఈ యొక్క వైదిక సంస్కృతి, ఈ యొక్క కృష్ణుడి యొక్క ఈ సంస్కృతిని మనము మొత్తం విశ్వవ్యాప్తంగా పంచాలి. అంతేకాని బయట దేశాలకు వెళ్ళేసి మనం అడుక్కోకూడదు. మనం వెళ్ళి వాళ్ళకి మన కృష్ణ చైతన్యాన్ని దానం చేయాలి. అంతేగాని చాలామంది అమెరికాకి వెళ్తారు, మన గవర్నమెంట్ వాళ్ళు, సర్కార్ వాళ్ళు వెళ్ళి మాకు కొంచెం తిండి పెట్టండి, మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటారు బిచ్చగాల్లాగా. ఇలా బిచ్చగాల్లాగా అడుక్కోవడం ద్వారా మన యొక్క భారతదేశం యొక్క పరువు ప్రతిష్ట ఏం పెరగదు, తగ్గిపోతుంది. సో అందుకనే మనము బయట దేశాలకు వెళ్ళి ఇవ్వడానికి వెళ్ళాలి, అడుక్కోవడానికి కాదు అని ప్రభుపాల్ వారు భారతదేశం గురించి, మన భారతీయుల యొక్క బాధ్యత గురించి, కర్తవ్యం గురించి అందరికీ చాలా గట్టిగా ప్రచారం చేశారనమాట. సో గిరిరాజ్ మహారాజు అంటారు, అప్పుడు ఆయన ఈ ప్రభుపాల్ ద్వారా చాలా స్ట్రాంగ్గా ప్రచారం చేశారు. అక్కడ బాంబే ప్రజలకి ఆ పండాల్ ప్రోగ్రాంలో ప్రతిరోజు 20,000 మంది వచ్చేవారు. కానీ శీల ప్రభుపాల్ వారు ఎప్పుడు కూడా ఆయన కాంప్రమైజ్ అయ్యేవారు కాదు ఫిలాసఫీలో. సో ఎందుకంటే ప్రభుపాల్ వారికి తెలుసు వీళ్ళందరూ హిందువులు, అందరూ భగవంతుడిని నమ్మేవారు, అయినా కానీ సరిగ్గా పాటించట్లేదు, భగవంతుడు ఇచ్చిన శిక్షణల్ని స్వీకరించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, పాటించట్లేదు. అందుకని ప్రభుపాల్ వారు అనుకున్నారు వీళ్ళకి ఎలాగైనా సరే స్ట్రాంగ్గా ప్రీచింగ్ చేయాలని. అందుకే చాలా పవర్ఫుల్గా ప్రభుపాల్ వారు ప్రీచింగ్ చేసేవారు. గిరిరాజ్ మహారాజ్ అన్నారు చాలామందికి కూడా అది అంత పవర్ఫుల్ క్లాసెస్, వాళ్ళు కూడా దాన్ని స్వీకరించడానికి చాలామందికి ఇబ్బందిగా, తప్పకుండా వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు. ఎందుకంటే అలా అంత స్ట్రాంగ్ లెక్చర్స్ ఇచ్చారు ప్రభుపాల్ వారు. సో అందుకనే ప్రభుపాల్ వారు అన్నారనమాట, ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని మనం అందరికీ పంచాలి. భారతీయుల యొక్క కర్తవ్యం ఇది, మొత్తం విశ్వవ్యాప్తంగా పంచడం ఈ వైదిక జ్ఞానాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరు దీనికోసమే తహతహలాడుతున్నారు, దీనికోసం ఎదురు చూస్తున్నారు, దీనికోసం వెతుకుతున్నారు. ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి. ఈ అసలైన ఆనందము భగవంతుడితో మనము కలిసినప్పుడే, మనకు భగవంతుడితో కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది ఆనందం ఏంది తెలుసుకోగలం. ఎందుకంటే ఆనందమయో వ్యాస భగవంతుడు, భగవంతుడు ఆనందమై మనము ఎప్పుడు ఆనందం కావాలని కోరుకునే వాళ్ళం ప్రతి జీవాత్మ. సో అందుకనే మనము ఈ ఆనందము ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, ఎన్నో చోట్ల, ఎన్నో వస్తువుల మధ్యలో. కానీ ఎక్కడుంది ఇది భగవంతుడి దగ్గరే ఉంది. భగవంతుడి నుంచి మనకు అసలైన ఆనందం కలుగుతుంది. అందుకనే ఒకటే దీనికి సొల్యూషన్, మార్గం ఏంటంటే మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే మనం అసలైన ఆనందాన్ని అనుభవించగలం. సో అందుకనే ప్రతి భారతీయుడి యొక్క కర్తవ్యం ఈ విషయాన్ని అర్థం చేసుకుని తర్వాత ఇంకొకరికి విదేశాల్లోకి వెళ్ళి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం. సో గిరిరాజ్ మహారాజ్ అంటారు, అప్పుడు నేను అనుకున్నాను ప్రభుపాల్ వారు ఇంత స్ట్రాంగ్ లెక్చర్స్ ఇస్తున్నారు, ఇలా కాకుండా వాళ్ళందరికీ బాగా నచ్చే విధంగా, వాళ్ళకి మనసుకి ఎంతో ఆహ్లాదకరమయ్యే విషయాలు ఒకవేళ మాట్లాడుంటే, ఇంత పెద్ద పెద్ద ఫిలాసఫీ కాకుండా కొంచెం కాంప్రమైజ్ అయ్యేసి, అప్పుడు ప్రభుపాల్ వారికి అప్పుడు ఎందుకంటే ప్రతిరోజు 20,000 మంది లెక్చర్ అటెండ్ అవుతున్నారు కాబట్టి ఎంతో ఈజీగా ప్రభుపాల్ వారు కనుక కాంప్రమైజ్ అయ్యి ఫిలాసఫీ ప్రజల్ని ఆనందపరచడానికి కొన్ని వాక్యాలు, ప్రవచనాలు ఇచ్చుంటే ఆయనకి కోట్లాది మంది ఫాలోవర్స్, కోట్లాది మంది శిష్యులు లేకపోతే అనుచరులు వెంటనే వచ్చేసేవారు. కానీ ప్రభుపాల్ వారు ప్రచారం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, బోల్డ్గా, ఫోర్స్ఫుల్గా చేశారు. ఎప్పుడు కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు ఎక్కడ కూడా. అందుకే కొంతమంది ఆడియన్స్కి కూడా అది నచ్చలేదు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం చోటు కలిగింది. ఎందుకంటే అది వాళ్ళకి ఇప్పుడు ఇంద్రియ తృప్తి చేయకూడదు అంటే అది కొంచెం ఆయనకి నొప్పి కలిగే విషయం అనమాట జనాలకి. సో అందుకనే కొంతమందికి అది ఛాలెంజ్గా అనిపించింది. సో కానీ ప్రభుపాల్ వారు చెప్పేవారు ఇది సైన్స్, ఈ భగవద్గీత, ఈ విజ్ఞానం అనేది ఒక సైన్స్. భగవంతుడు స్వయంగా దీన్ని చెప్పారు, మన ఆచార్యులందరూ కూడా దీన్ని అర్థం చేసుకున్నారు. ఆచార్యోపసనం
మనం కూడా ఈ విషయాల్ని ఇలా ఆచార్యుల ద్వారా కృష్ణుడు చెప్పిన విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఆచార్యవాన్ పురుషో వేద. ఒకవేళ ఒక వ్యక్తి ఆచార్యుల ద్వారా ఈ విషయాలను అర్థం చేసుకోకపోతే అతను ఏమీ అర్థం చేసుకోలేడు కృష్ణుడి గురించి, కృష్ణుడు చెప్పిన విషయాల గురించి. అందుకని కృష్ణుడు అన్నాడు తద్విజ్ఞానార్థంతో, ఇది కఠోపనిషత్తులో అన్నారు, తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ అంటే కృష్ణుడు అంటున్నాడు. అలాగే భగవద్గీతలో కూడా అదే విషయాన్ని తద్విద్య ప్రణిపాతన పరిప్రశ్న సేవయ. సో ప్రతి దగ్గర ఒకటే ఆదేశం ఉంది. ఏది? మీరు వెళ్ళండి, ప్రామాణికమైన గురు పరంపరలో ఎవరైతే గురువులు వస్తున్నారో ఆ గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఈ భగవద్గీత గురించి నేర్చుకోండి. అప్పుడు మీ జీవితం ధన్యమైపోతుంది. అదే జీవితం యొక్క లక్ష్యం, మనిషి జీవితం యొక్క లక్ష్యం. అప్పుడే మనిషి జీవితం సార్థకమైపోతుంది అని ప్రభుపాల్ వారు ప్రవచనమిస్తున్నారు. గిరిరాజ్ మహారాజ్ అంటారు. సో ఇంకా విషయాలు అక్కడ ప్రజలు మాత్రం ప్రభుపాల్ వారి పట్ల ఎంతో వాళ్ళకి సమ్మానం, ఇంకెంతో ఆదరణ ఉంది ప్రభుపాల్ వారి పట్ల, ఇస్కాన్ పట్ల. ఒకరోజు పండాల్లో స్లైడ్స్ చూపించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో రథయాత్ర ఎలా జరిగింది ఆ ఫోటోలన్నీ చూపిస్తున్నారు అన్నమాట పెద్ద ప్రొజెక్టర్లు. సో ఇది 10,000 మంది, వేలాది మంది చూస్తున్నారు. చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఆనందంతో ఉప్పొంగిపోయారు, ఉన్మత్తమైపోయారు ఆనందంలో. ఇంత రథయాత్ర అమెరికాలో చేశారు ప్రభుపాల్ వారు, ఇంతమంది విదేశీ భక్తుల్ని భక్తులుగా చేశారు. ఎంత పెద్ద రథయాత్ర జరిగింది శాన్ ఫ్రాన్సిస్కోలో, మెయిన్ సిటీలో. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు ఈ ఆల్రెడీ ప్రజలందరూ ఎంతో ఉన్మత్తంలో ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ ఫొటోస్ చూసి ప్రభుపాల్ వారు అన్నారు, అనౌన్స్ చేశారు అప్పుడే, ఇలాంటి జగన్నాథ్ రథయాత్ర బాంబే నగరంలో కూడా మనం చేస్తాము అని. సో అందరూ ఇంకా గట్టిగా దాన్ని చప్పట్లు కొట్టడం, ప్రశంసించడం, ఆనందాన్ని వ్యక్తం చేశారనమాట, హర్షాన్ని వ్యక్తం చేశారు. సో ఈ విధంగా ప్రతిరోజు పండాల్లో సక్సెస్ అనమాట. ఒకరోజు ఈరోజు సక్సెస్ అంటే రేపు ఇంకా పెద్ద సక్సెస్. ఆ విధంగా బాంబేలో ఉన్న చాలా ముఖ్యమైన విఐపి పర్సనాలిటీసు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్, వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని పండాల్ ప్రోగ్రాంకి వచ్చేవారు. వాళ్ళు కూడా ఈ క్రాస్ మైదాన్ పండాల్ ప్రోగ్రాంకి వచ్చి లెక్చర్ వినేవాళ్ళు, భక్తి తత్వాన్ని నేర్చుకునేవారు, తెలుసుకునేవారు, కీర్తనలో పాల్గొనేవారు, కొంతమంది ప్రసాదం తీసుకునేవాళ్ళు, అక్కడ భగవంతుడు రాధాకృష్ణుని దర్శనం చేసుకునేవారు. ఈ విధంగా ఈ హరే కృష్ణ ఫెస్టివల్ ఏదైతే ఉందో మొత్తం బాంబే నగరాన్ని ఒక ఊపేసింది. ఇంకా అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక ఆహ్లాదకరమైన ఒక అనుభూతిని, మంచి అనుభూతిని మిగిల్చిందనమాట. మొత్తం బాంబేలోనే ఇప్పటివరకు పెద్ద పబ్లిక్ ఈవెంట్ అంటే ఇదే జరిగింది. సో ఒకరోజు ఇంకా హైలైట్ ఏం జరిగిందంటే, ఒకరోజు పండాల్ ప్రోగ్రాంలో ప్రభుపాల్ వారు ఏం చేశారంటే, వేలాది మంది ప్రజల ముందట ప్రభుపాల్ వారు కొంతమంది విదేశీ భక్తులకి దీక్షనిచ్చారు. 6 మంది బ్రహ్మచారులకి దీక్షనిచ్చేశారు. దాని తర్వాత అక్కడ 2 విదేశీ భక్తులకి, యువతీ యువకులకి వివాహం కూడా చేశారు. అక్కడ ఎవరికంటే వేగవాన్, ఆయన స్వీడన్ నుంచి, ఇంకా పద్మావతి దాసి, ఆమె వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి. సో ఈ అమ్మాయికి అబ్బాయికి అక్కడే స్టేజ్ పైనే వేలాది ప్రజల ముందు వైదిక పద్ధతిలో వివాహం చేశారంట. వాళ్ళందరికీ వేదిక వస్త్రాలు ధరించి, ఆమె చీర కట్టుకొని, ఆయన ధోతి కుర్తా, షికా, షేవెన్ హెడ్, మొత్తం ఎలాగైతే సాంప్రదాయ పద్ధతిలో, మన భారతీయ సాంప్రదాయ పద్ధతిలో ప్రభుపాల్ వారు వాళ్ళిద్దరికీ అక్కడ వైదిక వివాహం స్టేజ్ మీదే చేసేసారు వేలాది మంది ముందు. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఆనందంలో మునిగిపోయారు అసలు. సో ఈ విధంగా ముందే వాళ్ళు విదేశీ భక్తులను చూసే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఆకర్షితులైపోతున్నారు. దానిపైన ఇప్పుడు ప్రభుపాల్ వారు దీక్ష ఇచ్చేసి దానిపైన వాళ్ళకి వివాహం కూడా చేయడం ద్వారా వీళ్ళందరూ ఇంకా ఆనందంలో మునిగిపోయారు. ఇంకా ఆ సమయంలో ప్రభుపాల్ వారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో ఈమె వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి, అమ్మాయి వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి, అబ్బాయి వచ్చేసి స్వీడన్ నుంచి. శిల ప్రభుపాల్ వారు అన్నారు, ఇది అసలైన యునైటెడ్ నేషన్స్, రియల్ యునైటెడ్ నేషన్స్ అంటే ఐకమత్యమైన రాజ్య, అసలైన ఐకమత్యం అన్ని దేశాల మధ్య అంటే ఇది అని చెప్పగానే అందరూ ఇంకా గట్టిగా నవ్వడం, అంటే హర్షాన్ని వ్యక్తం చేయడం, చప్పట్లు కొట్టడం, ఆనందంలో మునిగిపోయారనమాట. సో ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రాం ఆ రోజు జరిగిందని గిరిరాజ్ మహారాజ్ చెప్తారు. ఇంకా ఫైనల్ క్లైమాక్స్ ఏం జరిగిందంటే ఇంకా ఇంపార్టెంట్, ఇంకా ఫైనల్ రోజు ఫైనల్ రాత్రి, ఇంకా పండాల్ ప్రోగ్రాంలో ఫైనల్ రాత్రి రోజు భక్తులందరూ కూడా రాధాకృష్ణ విగ్రహాల్ని పల్లకిలో మోసుకుంటూ అక్కడ దగ్గరలో ఉన్న బీచ్
పైకి తీసుకెళ్లారు. ప్రభుపాల్ వారు కూడా అక్కడికి వెళ్ళి లెక్చర్ ఇచ్చారు. 25,000 మంది అటెండ్ అయ్యారు, కీర్తన కూడా చేశారు అక్కడ. సో నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇలా వచ్చింది న్యూస్, ఫిట్టింగ్ ఫైనల్ టు హరే కృష్ణ ఫెస్టివల్ అని. చాలా ఈ 11 రోజుల హరే కృష్ణ ఫెస్టివల్ ఉత్సవం ఏదైతే జరిగిందో వేలాది మంది ప్రజలు క్రాస్ మైదానికి వచ్చారు. అక్కడ ఎంతో మంచి రాధాకృష్ణ మూర్తుల్ని అక్కడ నుంచి ఇలా పల్లకిలో తీసుకొని వెళ్ళి ఒక మంచి చోట తీసుకెళ్ళిన తర్వాత దీర్ఘం చౌపాటి దగ్గర దీర్ఘం రోడ్ చౌపాటి దగ్గర సాయంత్రం పూట ఒక మంచి సింహాసనం పైన కూర్చోపెట్టారు. మొత్తం నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళారు. మొత్తం ఎన్నో రకాల నామ సంకీర్తన. ఇంకా ప్రభుపాల్ వారు కూడా ఆయన కూడా ఒక మంచి హార్స్ అంటే గోడ అంటే గుర్రం సవారీ అంటే గుర్రం ద్వారా లాగే ఒక టాంగాలో ఆయన వెళ్ళారు. సో దాని ద్వారా అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేలాది మంది హరే కృష్ణ కీర్తన చేసుకుంటూ ఈ పెద్ద విగ్రహాలని తీసుకొని వెళ్ళారు. అక్కడ మంచి సింహాసనం, అది అక్కడ మాధవ్ బావ గారు ఇంకా ముంబాదేవి మందిరాలు దానికి డొనేషన్ ఇచ్చారు సింహాసనానికి, అక్కడ కూర్చోపెట్టారు. ఇంకా ప్రభుపాల్ వారి గీతా భాగవతం నుంచి ప్రవచనాలు ఇచ్చారు. ఈ పండాల్లో ప్రతిరోజు సాయంత్రం పొద్దునిచ్చేవారు. ఇంకా అక్కడ ఎంతోమంది విదేశీ భక్తులు రోజు కీర్తన ఆరతి చేసేవారు. ఇంకా రకరకాల ఫిల్మ్స్ చూపించేవారు పండాల్లో. ఈ విధంగా ప్రభుపాల్ వారు ఫైనల్గా మెసేజ్ ఇచ్చారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఇంకా నేను కొన్ని వారాల్లో మళ్ళీ ప్రచార కార్యక్రమాల కోసం రష్యాకి వెళ్తున్నాను అని. సో ఈ యొక్క ఉత్సవం ఏదైతే చేశారో ప్రభుపాదులు వారు బాంబేలో హరే కృష్ణ ఉత్సవం, ఇది అంత ఈజీగా ఎవరు మర్చిపోయేది లేదు. ఇది ఒక తీపి జ్ఞాపనంగా మొత్తం బాంబే వాసులందరూ కూడా గుర్తుండిపోయే విధంగా చేశారు ప్రభుపాదులు వారు. సో దాని తర్వాత ప్రభుపాదులు వారు ఒక లెటర్ రాశారు లైఫ్ మెంబర్స్ అందరికి కూడా, ఇది ఆరంభం మాత్రమే అని. ఇప్పుడు మేము చేసింది ప్రచారం, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా చేయడానికి ఉంది, ఇంకా చాలా చేయాలనే ప్లాన్ ఉంది. రాధాకృష్ణుల యొక్క కృప వలన, మీ అందరి సహకారం వలన క్రాస్ మైదాన్ ఫెస్టివల్లో మేము ఏ అయితే ఉత్సవం చేసామో అది పెద్ద సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరికి బాంబేలో ఉన్న ప్రతి బాంబే వాసికి కృష్ణ భక్తి యొక్క రుచి చూపించాము. ఎంతోమంది కూడా ఈ యొక్క కృష్ణ భక్తిలో ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నారు. సో మీకు నేను ముందు కూడా చెప్పాను, తెలిసే ఉంటుంది. నా యొక్క ఉద్దేశం, నా యొక్క ప్లాన్ ఏంటంటే ఇంత పెద్ద నగరంలో ఈ ఒక మంచి కృష్ణ భావనామృతం ఇస్కాన్ మందిరం ట్రైనింగ్ సెంటర్, ఎక్కడైతే వైదిక శిక్షణ, ఎలా వైదిక జీవితాన్ని పాటించాలో, భక్తి జీవితాన్ని, దానికి కావాల్సిన శిక్షణ విదేశీయులకు ఇవ్వడం, ఇంకా మన భారతీయులకి ఒక మంచి ప్రచారకులుగా తయారవ్వడానికి మంచి శిక్షణ, అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రచారకులుగా అవ్వడానికి మంచి శిక్షణ ఇవ్వడానికి ఒక మంచి కేంద్రం మాకు కావాలి. సో అందులో మంచి మంచి క్లాస్ రూమ్స్ ఉంటాయి క్లాసెస్ కోసం, ఇంకా ఎన్నో రకాల డార్మేటరీస్, పెద్ద కిచెను ప్రసాదం డిస్ట్రిబ్యూషన్కి, ఒక పెద్ద లెక్చర్ హాలు, లైబ్రరీ, ఇంకా ఎంతో సుందరమైన అద్భుతమైన మందిరం రాధాకృష్ణులకి, ఇవన్నీ నేను ఇక్కడ చేయాలనుకుంటున్నాను. పెద్ద ప్రాజెక్ట్ ఉంది నాకు. సో ఈ యొక్క పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. సో దానికి నేను మీ అందరికీ విన్నపం చేసుకుంటున్నాను. మీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ప్రాజెక్ట్లో, నా యొక్క ఈ ప్లాన్లో భాగస్వామ్యం చేసుకొని మీ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారని, మీ యొక్క సమయాన్ని, మీ యొక్క ధనాన్ని, ఈ విధంగా మీ అందరూ కూడా సహకారం చేస్తారనేసి నేను ఆశిస్తున్నాను. దీని కొరకని నేను ఒక మీటింగ్ ఆయోజన చేస్తున్నాను మా ఆకాశ్ గంగా అపార్ట్మెంట్లో 26 ఏప్రిల్ 1971 సాయంత్రం 6:30 గంటలకి ఆకాశ్ గంగా 7వ ఫ్లోర్లో నేను అరేంజ్ చేస్తున్నాను. సో మీరందరూ రావాలని ఆశిస్తున్నాను. తద్వారా మనము ఇవి ఎలా, ఈ స్వప్నాన్ని ఎలా మనం నిజం చేసి చూపించాలో దాని గురించి మనము మీటింగ్ చేసుకొని మాట్లాడుకుందాము. తద్వారా మీరందరూ కూడా రావచ్చు, కృష్ణ భక్తుల్ని కలవచ్చు, కృష్ణుని ఇక్కడ దర్శించుకోవచ్చు. సో మనం ఇంకా ఇలా భక్తిలో కూడా మనం కూడా ఇలా కృష్ణుడికి సేవ చేసుకుంటూ భక్తి మార్గంలో కూడా ప్రగతి సాధించవచ్చు అని ప్రభుపాల్ వారు లెటర్ రాస్తారు. ఇంకా మిమ్మల్ని అందరినీ నేను కలవడానికి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. మీరు తప్పకుండా మీరు ఈ మీటింగ్కి రావాలి. ఎందుకంటే కృష్ణ చైతన్యం ఇంకా కోట్లాది మంది ప్రజలకి చేరుకోవడానికి మనము ఇక్కడ ఈ ప్రయత్నం చేస్తున్నాము. సో మీరు అందరు రావాలని చెప్తారు. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు చేసిన ఈ ప్రచారం, ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఒక రుజువైంది ఏంటంటే చాలామందికి ఇస్కాన్ గురించి తెలిసింది, ఇస్కాన్ని స్వీకరించారు,
ప్రభుపాదులు వారి యొక్క ఈ శిక్షణలు, కృష్ణుడి శిక్షణలు, భగవద్గీత శిక్షణల్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇది ఏదో ఒక కులమతం వాళ్ళకి కాదు, ఇది ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది, ఇది ప్రతి ఒక్క వ్యక్తికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మేలు చేస్తుంది. ఈ విధంగా ఎలా కృష్ణుని మనం ప్రేమించాలి, అందరు కృష్ణుని ప్రేమించడం, కృష్ణుడికి భక్తి చేసుకోవడమే అందరి ధర్మం అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. సో ప్రభుపాదుల వారు చాలాసార్లు అన్నారు కూడా లెక్చర్స్లో కూడా, మన భారతీయ నాయకులు చాలామంది కూడా భగవంతుడిని ఇంకా నమ్మడం లేదు. ఇంకా చాలామంది కూడా మన భారతదేశం వచ్చేసి ఇది ధర్మ భూమి, ధర్మానికి ప్రతిరూపం ఈ భూమి. కానీ ఇక్కడ నుంచి ఇప్పుడున్న నాయకులు చాలామంది కూడా నాస్తికులు, కమ్యూనిస్టులు అవ్వడం కారణంగా ఇది ఎవరికి తెలియట్లేదు. భారతీయ యొక్క సంపద, అసలైన సంపద, వేదిక సంపద, ఈ భక్తి తత్వం ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా చాలామంది కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ పండాల్ ప్రోగ్రాంలో మాత్రం ప్రభుపాల్ వారు అసలైన భక్తిని ప్రచారం చేసి అందరికీ ఒక రుచి చూపించారు. సో ప్రభుపాల్ వారు కూడా ఎంతో సంతృప్తి చెందారు ఈ యొక్క పండాల్ ప్రోగ్రాం ద్వారా. సో ఈ పండాల్ ప్రోగ్రాంలో ఒక విధంగా చెప్పాలంటే హరే కృష్ణ ఫెస్టివల్ అని పేరు పెట్టారు. కానీ ఇందులో కొంచెం అంటే ఇందులో ఏం చేశారు అంటే కీర్తన, ప్రసాదం, ప్రవచనం, నృత్యం, భగవంతుడి ఆరాధన. సో శ్రవణం, కీర్తనం, నృత్యం, భగవంతుడి ఆరాధన, విగ్రహారాధన ఇవే జరిగాయి. సో ఇదే చైతన్య మహాప్రభు మనకు చెప్పింది చేయమని. సో అదే చేశారు. కాకపోతే పేరు ఇచ్చారు ఇలా హరే కృష్ణ ఉత్సవం అనేసి, అడ్వర్టైజ్మెంట్ చేసి, ఇంకా కొంచెం స్లైడ్ షోస్ అవి కొంచెం ఎంటర్టైన్మెంట్ అలా యాడ్ చేసి, దాని తర్వాత యూరోపియన్ అమెరికన్ వైష్ణవులు అని చెప్పేసి, సో ఇలాంటి కొన్ని అట్రాక్షన్స్ యాడ్ చేసి, మెయిన్ ప్రభుపాద్ వారు ఇచ్చింది ఏంటంటే అదే విషయం, శ్రవణం, కీర్తనం, సో ప్రసాదం, ఇవే పంచారు అందరికీ. సో ప్రభుపాద్ వారు ఏంటంటే బయట నుంచి బాటిల్ లేబుల్ చేంజ్ చేశారు, కానీ లోపల ఉన్న మెడిసిన్ అదే అనమాట, అదే పెట్టించారు. సో ఈ విధంగా అఫ్కోర్స్ ఎవరైనా కానీ ఊహించింది ఏంటంటే సాధువు, సన్యాసి, హరే కృష్ణ మూమెంట్ ఫౌండర్ కాబట్టి తప్పకుండా ఆయన భగవంతుడి గురించి ఏవో విషయాలు చెప్తారు అని ఆశించే వచ్చారు. ఎవరు వేరేదేమీ ఆశించి రాలేదు. కానీ దాన్ని ఎంతో ఆకర్షణీయంగా ప్రభుపాల్ వారు దాన్ని ప్రజెంట్ చేశారు బాంబే ప్రజలకి. తద్వారా బాంబే ప్రజలందరూ దానికి ఆకర్షితులైపోయారు, దాన్ని స్వీకరించారు. సో దాని తర్వాత మధుద్విష ప్రభు అంటారు, మధుద్విష ప్రభు. సో ఎవరు కూడా ఊహించలేదు ఇంత పెద్ద ప్రోగ్రాం జరిగిన తర్వాత వెంటనే బాంబే వదిలేసి ప్రభుపాల్ మళ్ళీ విదేశాలకు ప్రచారానికి వెళ్ళిపోతారనేసి. ఎందుకంటే మొత్తం అక్కడ భారతదేశంలో ముఖ్యంగా ప్రచారం ప్రభుపాల్ వారి దగ్గరుండి ప్రతి విషయంలో ఆయన జోక్యం చేసుకొని ప్రతి ఒక్కరికి మార్గదర్శనం చేస్తున్నారు. సడన్గా ప్రభుపాల్ వారు మళ్ళీ ప్రచారం కోసం పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోతారనేది ఊహించలేకపోయారు. కానీ ఎందుకంటే భారతదేశంలో ఉన్నప్పుడు ఈ యొక్క బాంబేలో ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ప్రతిరోజు అక్కడున్న బాంబే అకౌంటెంట్, ట్రెజరర్ రిషికుమార్ ప్రభు, ఆయన కూడా ప్రతిరోజు వచ్చి ప్రభుపాల్ వారికి చూపించేవారు, ప్రతిరోజు అకౌంట్స్ చూసేవారు ప్రభుపాల్ వారు. ఆ విధంగా ప్రతి ఒక్క విషయంలో జోక్యం చేసుకుని ప్రతి ఒక్క విషయంలో ప్రభుపాల్ వారు ఆయన అందరికీ మార్గదర్శనం చేసేవారు, చూసేవారు సరిగ్గా జరుగుతున్నాయో లేవో అని. అటువంటిది మరి ప్రభుపాల్ వారు భారతదేశం వదిలి ఇప్పుడు విదేశాలకు ప్రచారం వెళ్ళిపోతే అది ఎవరు ఊహించలేదన్నమాట. ఎందుకంటే ప్రభుపాదులు లేదే మేము ఇక్కడ సేవలు చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతామనే విషయాన్ని. సో మరి ఏం జరిగిన తర్వాత ఎలా ప్రచారం కొనసాగింది, ప్రభుపాల్ వారికి ఎక్కడికి వెళ్ళారు, రష్యాకి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు, ఇవన్నీ విషయాలు మనము మన తర్వాత ఎపిసోడ్లో చర్చించుకుందాము. సో ఇక్కడ ఈరోజు ఇక్కడ ముగిస్తున్నాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద కీ జై, శిల ప్రభుపాద లీలామృతం కీ జై, సమవేత గౌరభక్త వృంద కీ జై, నితాయ్ గౌర సిద్ధనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.